కొద్ది రోజుల కిందట మగధ యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్ లక్ష్మి గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వీటిని రామరాజ్యం నుండి మనం స్వీకరించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే ప్రాథమిక హక్కులు అనేవి రామరాజ్యం నుండి తీసుకున్నామని చెప్పేసి రాజ్యాంగ సభ ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. కాబట్టి లక్ష్మి గారు చెప్పినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో అవి కేవలం వారి వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి ప్రజలు గ్రహించాలని చెప్పేసి నా మనవి. ఈ ప్రాథమిక హక్కులు అనేవి మనం అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించామని చెప్పేసి చదువుకున్నాం. అయితే ఇప్పుడు మరి లక్ష్మి గారు ఈ ప్రాథమిక హక్కులు అనేవి రామరాజ్యం నుండి స్వీకరించామని చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటనేది మరి వారికే తెలియాలి.